నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బండి భగీరథ్ విషయంలో పెద్ద హైడ్రామా జరిగింది. హైడ్రామాని ఎందుకంటే బాధ్యత గల తండ్రిగా తానే కొడుకును తీసుకొచ్చి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగిచ్చాను అని తండ్రి బండి సంజయ్ అంటుంటే, పోలీస్ కమిషనరేట్ దగ్గర తామే శనివారం రాత్రి అరెస్ట్ చేశాము అని సైబరాబాద్ కమిషనరు రమేష్ రెడ్డి చెప్తున్నారు. సో లొంగిపోయాడా, అరెస్ట్ చేశారా, లేకపోతే తండ్రి తీసుకొచ్చి సరెండర్ చేశాడా? ఈ మూడింటి మధ్య ఇప్పుడు హైడ్రామా నడుస్తుంది. విషయం ఏదైనా కానీ అరెస్ట్ చేసినా, లేకపోతే లొంగిపోయినా, సరెండర్ చేసినా, సరెండర్ చేశారు అనడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటే, బండి సంజయ్ మీద రోజు రోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ పని చేస్తారంటే ఎవరు నమ్మటం లేదు. ఈ పని అంటే ఏమిటంటే, పోక్సో కేసు ఎదుర్కొంటున్నటువంటి కొడుకును తండ్రే కావాలని పోలీసుల నుంచి తప్పిస్తున్నాడు, ఎక్కడో దాచిపెట్టాడు, అందుకనే పరారీలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోందని ప్రతిపక్షాలు అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల నుంచి రోజు రోజుకు ఆందోళన పెరిగిపోతోంది. ఈ మొత్తానికి తన పదవికే ఎసరొస్తుంది అన్నటువంటి అనుమానము, భయము తండ్రిలో మొదలైనట్లుంది. ఇక్కడ తండ్రి అని ఎందుకు అంటున్నామంటే, కోర్టు నుంచి ఆర్డర్ ఉంది. భగీరథ కేసుతో కేంద్రం తన పేరు ఎక్కడ వాడకుండా, తన విజువల్స్ ఎక్కడ వాడకుండా చూడాలి అనేసి బండి సంజయ్ కోర్టుకు పోతే, కోర్టు కూడా సంజయ్కి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. పోక్సో కేసు భగీరథతో బండి సంజయ్ పేరు ఎక్కడ లింక్ పెట్టకుండా చూడాలి అనేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుకనే ఈ విధంగా చెప్తున్నది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, బండి భగీరథని అడ్డం పెట్టుకుని బండి సంజయ్ మీద, బండి సంజయ్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ మీద రోజు రోజుకు టార్గెట్లు పెరిగిపోతున్నాయి. పోక్సో కేసు ఎదుర్కొంటున్నటువంటి కొడుకును బండి సంజయే తప్పిస్తున్నాడని, పోలీసులు దొరకకుండా చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశానికి ఏం సేవ చేస్తాడు అనేటువంటి ఆరోపణలు సంజయ్ మీద పెరిగిపోతున్నాయి. అలాగే కొడుకు కోసమని అన్ని నిబంధనలను పక్కన పెట్టి పోలీసులకు దొరకకుండా దాచిపెట్టినటువంటి సంజయ్ని మంత్రివర్గం నుంచి తప్పించాలనేసి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ డిమాండ్లతో పాటు ఇటువంటి మంత్రులను మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తారు అని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు, ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత బండి సంజయ్ తన పదవికే ఎసరొస్తుంది, ఇప్పుడు కూడా తాను జాగ్రత్త పడకపోతే అన్న ఆలోచనతో లేదా భయంతోనే కొడుకును పోలీసులకు సరెండర్ అవ్వమనో లేకపోతే లొంగిపోమనో ఏదో ఒకటి ఆదేశించి ఉంటారు అనేటువంటి అనుమానాలు జనాల్లో బాగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, పోక్సో కేసు ఈ నెల 8వ తేదీన భగీరథ మీద నమోదైంది. ఒక మైనర్ బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భగీరథ మీద పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తన మీద భగీరథ్ లైంగిక దాడి చేశారని, తనకు బలవంతంగా మద్యం తాగిచ్చారని ఆ అమ్మాయి ఆరోపణలు చేసింది, ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగానే పోలీసులు భగీరథ మీద పోక్సో కేసు పెట్టారు.